వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో చలి మాత్రం తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. అంటే దాదాపు 2 రోజులు గనక మనం చూసుకున్నట్లయితే తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ గనక చలి మాత్రం అంటే అటువైపు తీవ్రతరం నుంచి కొంత మేర ఉపశమనం కలిగిందనే చెప్పాలి. దీంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికీ గూడా అంటే ఉదయం పూట అయితే మాత్రం పొగమంచు పట్టేసి అటువైపు రోడ్లపై వాహనాలు గూడా కనపడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఏ విధంగా ఉంది చలి తీవ్రత అనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి సార్. రా అంటే గత 2 రోజుల నుంచి గూడా సన్ కనిపించని పరిస్థితి రాష్ట్రంలో ఎట్లా ఉంటుంది? మనకి డిసెంబర్ మొదటి వారం నుంచి ఇంచుమించు చివరి వరకు కూడా మనకి సాధారణం కంట 3-5 డిగ్రీల పై వరకు కూడా మనకి టెంపరేచర్స్ ఫాల్ అనేది తెలంగాణలో చూసాము. ముఖ్యంగా నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతాల్లో, అలాగే పశ్చిమ తెలంగాణ ప్రాంతంలో మనకి కొన్ని చోట్ల కోల్డ్ వేవ్ పరిస్థితులు, సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు కూడా కొన్ని రోజులు మనకి కలిగింది. అయితే దీనికి కారణం ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ శీతాకాలంలో రేడియేటివ్ కూలింగ్ అని పగటిపూట వచ్చిన వేడిమి రాత్రిపూట ఈ మేఘాలు ఏమీ లేకుండా తేమ శాతం కూడా బాగా తక్కువ ఉన్నందువల్ల ఎర్త్ రీరేడియేట్ చేయటము, అలాగే మనకి ఉత్తర భారతదేశం నుంచి చలిగాలులు అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇవి జనరల్గా మనకి నార్త్ తెలంగాణ వరకు కన్ఫైన్ అయి ఉంటాయి. అయితే ఈసారి మనకి సెంట్రల్ తెలంగాణ వరకు కూడా ఈ ఉత్తర గాలులు ప్రవేశించడం వల్ల మనకి సిటీ శివారు ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్లు ఒక 5-6 రోజుల పాటు డిసెంబర్ నెలలో మనకి రికార్డ్ అయ్యడం చూసాము. అయితే గత 2 రోజుల నుంచి మనకి విండ్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అయ్యి మనకి ప్రస్తుతము ఇటు ఉత్తర భారతదేశం నుంచి నార్త్ ఈస్టర్లీ విండ్స్ కాకుండా ఇటు తూర్పు నుంచి అలాగే ఆగ్నేయ దిశ నుంచి గాలులు తెలంగాణలోకి ప్రవేశించడం వల్ల తేమ అనేది పెరిగింది. తేమ పెరిగితే మనకి మినిమం టెంపరేచర్స్ మళ్ళీ రైజ్ అవుతాయి. సో నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్ లేవు. మనకి నిన్న ఆదిలాబాద్లో లోయెస్ట్ టెంపరేచర్ 11 డిగ్రీస్, ఈరోజు 12 డిగ్రీస్ పైబడి మనకి రికార్డ్ అయింది. మన సిటీ అబ్జర్వేటరీలో అయితే నిన్న ఈరోజు కూడా అరౌండ్ 18 డిగ్రీస్ రికార్డ్ అయింది. అలాగే శివారు ప్రాంతాల్లో కూడా 13-14 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగింది. అయితే ఈ తేమ ప్రవేశించినప్పుడు మనకి ఇప్పుడు ఉన్న లో టెంపరేచర్స్ వల్ల ఏంటంటే తేమ సడన్గా ప్రవేశించినప్పుడు మనకి పొగమంచు అనేది వస్తుంది. ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆ ప్రాంతంలో ప్రారంభమయ్యి మనకి ఇంచుమించు 7:30-8 గంటల వరకు కూడా బాగా సన్ వచ్చేంత వరకు కూడా ఈ ఫాగ్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకి ఈ విజిబిలిటీ అనేది బాగా తగ్గిపోయి నిన్న ఈరోజు కూడా మనకి శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతంలో 50-100 మీటర్ల వరకు విజిబిలిటీ తగ్గిపోయిన పరిస్థితి ఉంది. అంటే అటువైపు చూసుకున్నట్లయితే అటువైపు విమానాలే రద్దు చేసిన పరిస్థితి చూడొచ్చు. అంటే పొగమంచు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే రోజు మొత్తం మీద గనక అసలు సన్ రైజే రాని పరిస్థితి, ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి వర్షం పడేటట్టు కూడా పరిస్థితులు మారుతున్నాయి. ఎలా చూడొచ్చు? ప్రస్తుతం మనకి వర్షం పడే పరిస్థితి ఏమీ లేదు కానీ మనకి ఈ తేమ గాలులు అనేవి సడన్గా చల్లటి వాతావరణంలోకి ఈ తేమ ప్రవేశించినప్పుడు మనకి కింద లెవెల్లోనే ఇది ఫాగ్ అంటే దాన్ని క్లౌడ్ ఫార్మేషన్ అట్ గ్రౌండ్ లెవెల్ అంటాం అనమాట. మనకి ఆకాశంలో ఈ మేఘాలు ఎట్లా ఫామ్ అవుతాయో అట్లాగే కింద లెవెల్లో మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి పొగమంచు అంటాం దీన్ని. ఇది కూడా ఒక రకమైన క్లౌడ్ లాంటిది. దీనివల్ల ఏంటంటే ఇది కూడా మనకి ప్యాచెస్గా కూడా ఉంటుంది, కంటిన్యూస్గా కూడా ఉండదు. దీనివల్ల హైవేస్లోను ముఖ్యంగా విమానాశ్రయాల్లోనూ వీటిల్లో ఏంటంటే ముఖ్యంగా హైవేల్లో తెల్లవారుజామున 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరం వేగంతో ప్రయాణించే వారికి సడన్గా ఈ ఫాగ్ తెర వచ్చినట్టయితే విజిబిలిటీ 100 మీటర్స్ నుంచి 50 మీటర్స్కి సడన్గా పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ సమయంలో ప్రయాణాలు చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ముఖ్యంగా అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆసిఫాబాద్ కానీ, ములుగు జయశంకర్ జిల్లాలు కానీ, ఈ జిల్లాలలో యొక్క పరిస్థితి ఎలా విధంగా ఉంటుంది? ఇప్పుడు మనకి నార్త్ తెలంగాణ ప్రాంతంలో కూడా టెంపరేచర్లు అనేవి సింగిల్ డిజిట్ నుంచి గ్రాడ్యువల్గా కొంత పెరగడం జరిగింది. అయితే అక్కడ ఏంటంటే జనరల్గా మనకి శీతాకాలంలో మిగిలిన తెలంగాణ ప్రాంతం కంట తక్కువే ఉంటాయి టెంపరేచర్లు. అయితే ఈ తేమ కూడా ప్రవేశించినప్పుడు అక్కడ కూడా మనకి ఈ ఫాగు, ఈ పొగమంచు అనేది అవకాశం ఉంది. ముఖ్యంగా మన సిటీ ప్రాంతంలో ఏంటంటే ఈ పొల్యూషన్ కూడా ఉండటం వల్ల ఈ పొల్యూటెంట్స్ కూడా వీటితోటి తేమతోటి కలిసి మనకి విండ్ కూడా చాలా తక్కువ ఉన్నప్పుడే మనకి విండ్ స్పీడ్ చాలా తక్కువ ఉన్నప్పుడే ఈ ఫాగ్ ఏర్పడుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ పొల్యూటెంట్స్ కూడా ఈ ఫాగ్తో పాటు అలా కొంత తక్కువ ఎత్తులో నిలిపివేయబడతాయి. దీనివల్ల కొంచెం ఈ శ్వాసకోశ వ్యాధులు ఇటువంటివి తెల్లవారుజామున ఈ ఆరు బయట పొగమంచులో తిరిగితే అటువంటి వాటి వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఫైనల్గా హైదరాబాద్లో చలి తీవ్రత ఏ విధంగా ఉంటుంది?
ప్రస్తుతం మనకి 17, 18 డిగ్రీల ప్రాంతంలోకి వచ్చేసాము. మనం అంటే నార్మల్ టెంపరేచర్స్ లెవెల్‌కి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఈ సీజన్‌లో ఉండాల్సిన నార్మల్ టెంపరేచర్స్ ప్రాంతంలోనే మనకి టెంపరేచర్‌లున్నాయి. అయితే ఇప్పుడు ఈ తేమ గాలులనేవి మరొక 2, 3 రోజులు ఇటు తూర్పు గాలులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ మనకి ఈశాన్య దిశ నుంచి, అలాగే ఉత్తర దిశ నుంచి గాలులు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మనకి ఈ తేమ తగ్గి మళ్ళీ ఇప్పుడు ఈ టెంపరేచర్‌లు 1, 2 డిగ్రీలు మటుకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మనకి డిసెంబర్‌లో చూసినంత లోయర్ టెంపరేచర్స్ ఇక ఉండే అవకాశం లేదు. రైట్. చూసారు కదా! మొత్తం మీద గనక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అటువైపు చలి తీవ్రత అయితే గనక తగ్గింది గానీ, పొగమంచు ఉదయం పూట ఎక్కువగా ఉంటుందని అంటే ప్రయాణికులు గానీ, అంటే వాహనదారులు గానీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా అంటే జాగ్రత్తలు పాటించి మరీ ప్రయాణం చేయాల్సి వస్తుందని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. కెమెరామెన్ కార్తీక్‌తో దేవా వార్త హైదరాబాద్.